హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏకే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా రెజిన్ జ్యువెలరీని మనమే ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద వీడియో అనమాట. దీనికి మనకు కావాల్సినవి ఏంటంటే రెజిన్, హార్డ్నర్, మిక్సింగ్ కోసము ఒక డిస్పోజబుల్ గ్లాస్ అండ్ ఒక స్పూన్ ప్లాస్టిక్ది తీసుకోండి, ఒక మాస్క్ అండ్ గ్లౌజెస్ అనమాట. అండ్ నేను దీంట్లో గ్లౌజెస్ లేకుండా చూపించినా కూడా మీరైతే కనుక గ్లౌజెస్ తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను దీని మెజర్మెంట్ వచ్చేసి రెజిన్ అయితే కనుక 3 స్పూన్స్ వేస్తున్నాను, అట్లానే హార్డ్నర్ 1 స్పూన్ అనమాట. ఫ్రెండ్స్, దీన్ని అయితే 10 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే కనుక 5 నిమిషాలు మిక్స్ చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి, అప్పుడు బబుల్స్ రిమూవ్ అవుతాయి. అట్లానే మీరు దీనికి టైమింగ్ తప్పనిసరి. మీరు మర్చిపోతారు అనుకుంటే కనుక మీరు టైం గుర్తుపెట్టుకోండి, లేదా టైమర్ పక్కన పెట్టుకొని ఎగ్జాక్ట్గా టైం ప్రకారం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే కనుక ఒక 5 మినిట్స్ పాటు నేను పక్కకు పెట్టేసిన తర్వాత అనమాట. తర్వాత వీటిని సిలికాన్ మౌల్డ్స్ అని అంటారు. ఇవి మనకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి ఫ్రెండ్స్. చాలా మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే వాటిని ఫీమో స్లైసెస్ అని అంటారనమాట. వీటిల్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికి లవ్ సింబల్లో ఉన్నవి, అలానే ఫ్రూట్ షేప్లో ఉన్నవి, ఇవి రెండింటితోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నేను ఇందులో ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చేయట్లేదు, అందుకే అన్నాను సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అని. ఫ్రెండ్స్, నేను దీనికోసము ఎట్లాంటి ప్లక్కర్ అంటారు కదా, అది మేము ట్విజర్ అని అంటాము. ఆ ట్విజర్ని వాడతాము దీనికి. ఆ ట్విజర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా హ్యాండ్తో వేసేసేయండి. ఫీమో స్లైసెస్ కానీ మీరు ఏ ఐటమ్స్ పెడతారో వాటిని అనమాట. తర్వాత మీ దగ్గర టూత్పిక్ ఉంటుంది కదా, టూత్పిక్తో దాన్ని కనుక డిప్ చేసి ఎడ్జెస్లో ఉన్నవన్నీ కూడా జాగ్రత్తగా మనం మోల్డ్ లోపలికి నెట్టొచ్చు. అండ్ తర్వాత ఈ పక్కనే ఉన్నాయి చూసారు, నేను వాటిని స్టడ్స్ కోసం వాడుతున్నాను. అలా స్టడ్స్గా వాడలేని వాళ్ళు మామూలుగా దీనికి ఇయర్ హుక్ ఉంటుంది కదా, దాన్ని కూడా తగిలించుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నేను ఇక 2 మోడల్స్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది నేను వాడుతున్నాను ఇప్పుడు, ట్విజర్ అంటారు దీన్ని. వీటి లింక్స్ నేను ఇంతకు ముందు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే మీకు అర్థమవుతాయి. అన్నిటికి సంబంధించిన అమెజాన్ లింక్స్, అట్లానే ఆఫ్లైన్లో ఏ షాప్లో దొరుకుతాయి అనేది షాప్ అడ్రస్ కూడా ఇచ్చాను. అండ్ మళ్ళీ నేను దీని మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, రెండోది కూడా నేను సేమ్ మోడలే చూపిస్తున్నా. అయితే ఇక్కడ ఫిమో స్లైసెస్ చేంజ్ అయినాయి. ఎందుకు రెండోది కూడా సేమ్ మోడల్ అంటే మీకు 2 కూడా ఒకటి స్టడ్స్తో ఒకటి హుక్తో రెండింటితో చూపించాలి కాబట్టి 2 కలిపి ఒకటే వీడియోలో చూపించేద్దామని అనుకుంటున్నాను. అందుకని నేను ఇంకా మోడల్ కూడా ఏమీ చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే నేను వీటికి ఏంటంటే కొద్దిగా డెప్త్గా ఉండేటటువంటి ఇయర్ రింగ్ మోల్డ్ని తీసుకున్నాను. ఈ మోల్డ్స్ వచ్చేసి ఈచ్ 1 200 అలా పడతాయి. మనకి సికింద్రాబాద్లోని శ్రీ జగదంబ ఫ్యాన్సీ షాప్ అనే ఉంటుంది హైదరాబాద్లో. మీరు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇదైతే కనుక వేసాను చూసారా. దీని తర్వాత మళ్ళీ మనం స్టడ్ కోసం ఈ పక్క మోల్డ్లో ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. వాటిలో కూడా డిఫరెంట్గా ఉంటాయి షేప్స్. చూసి మనకు నచ్చినవి మనం తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా కానీ మనం
వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత వీటిని 24 అవర్స్ పాటు పక్కకు పెట్టేసేయాలి. సో నేనైతే కనుక కంప్లీట్గా వేసేసాను. చూడండి, మోల్డ్కి బయటికి వచ్చిందంటే కనుక అది మళ్ళీ ఎక్సెస్ అయిపోతుంది అనమాట వర్క్. దాన్ని మళ్ళీ మనం శాండ్ పేపర్ మీద రుద్ది దాన్ని నీట్గా షేప్ చేయాల్సి ఉంటుంది. దీని అందరికన్నా మనం మోల్డ్లో వేసేటప్పుడు కొద్దిగా నీట్గా కనుక జాగ్రత్తగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను మీకు ఐస్ క్రీమ్ స్టిక్స్తో చూపించలేదు. సో ఇది నేను 24 అవర్స్ తర్వాత అన్నమాట. చూసారా, హార్డ్ అయిపోయింది గట్టి. ఇందాక మనకి లిక్విడ్గా ఉంది కదా. సో మీరు డస్ట్ లేని ప్లేస్లో పెట్టుకుంటే ఓకే. ఒకవేళ డస్ట్ పడుతుంది అనుకుంటే కనుక పైన తప్పనిసరిగా లిడ్ అనేది పెట్టుకోండి. నేను పెట్టే ప్లేసెస్లో డస్ట్ అనేది పట్టదు, అంటే పడిపోదు అనమాట. అందుకోసమని నేను ఏం లేకుండా పెట్టేశాను. నేను మీకు చూపిస్తున్నాను, చూసారా, అది ఇయర్ రింగ్కి సంబంధించిన హోల్ అనమాట. మనం ఇంతకుముందు వీడియోస్లో కొన్నిటికి హోల్ చేసాము, బట్ ఇలాంటి వాటికంటే హోల్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఇవి డైరెక్ట్గా ఉంటాయి. You used to stop this world from spinning. Like Superman, you were the only one to find the strength in all that I was dealing with. This life like kryptonite. And if you keep me close, every minute in this hourglass you hold. Oh, oh, oh. ఫ్రెండ్స్, ఇవి జ్యువెలరీ మేకింగ్కి వాడతాం కదా మనం స్టడ్కి. అట్లానే వెనక తగిలిచ్చే రబ్బర్ అనమాట. అట్లానే హుక్స్ అవి జంపింగ్స్ అంటారు కదా, వాటికి సంబంధించినవి. ఇవన్నీ కూడా మీకు అదే షాప్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం సపరేట్గా హోల్ చేయాల్సిన నెసరీ లేదని చెప్పాను కదా, ఎందుకంటే ఆల్రెడీ దానికి హోల్ ఉంటుంది. ఒకవేళ ఆ హోల్ కనుక క్లోజ్ అయిపోతే మీరు ఏదైనా ఒక నీడిల్ పెట్టి దాని హోల్ని తెరవచ్చు. తర్వాత నేను అదే హోల్లో ఒక జంప్ రింగ్ని పెట్టేసి దానిపైన ఎగ్జాక్ట్గా ఎటు సైడ్ వస్తుందో, అంటే మనం ఇయర్ రింగ్ తగిలించుకుంటే ఏ సైడ్ బయటకు వస్తుందో మనం చూసుకోవాలి. డైరెక్ట్గా దాన్ని తగిలిచ్చేస్తే పక్కకు వెళ్ళిపోకుండా మధ్యలో మనం చిన్న సైజు, ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా, ఇట్లాంటి జంప్ రింగ్ని కనుక పెట్టుకుంటే మనకి ఈజీగా హ్యాంగ్ వెళ్తాం, అంటే మన చౌక్ పెట్టుకున్న మూవ్ అవుతూ ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్ షేప్లో అది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను అలా తయారు చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఇందాక మనం దీనికోసం స్టడ్ కూడా వేసాం కదా, ఇలాగా హ్యాంగ్ అయ్యేలాగా ఇలా పెట్టుకొని వాళ్ళు చాలామంది స్టడ్స్తో పెట్టుకుంటారు. అండ్ ఈ మోడల్ మనం స్టడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే ఒక మోడల్ అలా చేసాం కదా, ఇప్పుడు చేసే మోడల్ స్టడ్తో చేస్తున్నాను నేను. అయితే నేను దీనికి డ్రిల్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మోడల్ కొద్దిగా హుప్ అనేది మనం పెద్దగా వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని వాడుతున్నాను. ఎందుకంటే ఇందాక నేను వేసేటప్పుడు కొద్దిగా బయటకు వచ్చినట్లుంది. ఫిమోస్ మనం అటు ఇటు జరిపేటప్పుడు కొంచెం అంత జాగ్రత్తగానే వేసాను, అయినా కొన్ని ఎక్కడో కొంచెం బయటకు వచ్చినట్లు అనిపించింది ఫ్రెండ్స్. అందుకోసమనే నేను దీంతో దాన్ని షేప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే స్టడ్ ఫ్రంట్ వైపు కాకుండా దాని బ్యాక్ సైడ్లో మనం ఈ స్టడ్ తాలూకా ఉంది చూసారా, దీన్ని మనం అక్కడ అతికించాలి. దీనికోసం మనం గమ్ముని వాడుకోవచ్చు, లేదు బాగా స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే కనుక రెజిన్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కనుక యూవీ రెజిన్ అని ఉంటుంది, అదైతే మనకి 5-10 నిమిషాలు ఆరిపోతుంది. నేనైతే దాన్ని అతికించాను గమ్గా.
సో మీ దగ్గర అది లేని వాళ్ళు మీరు మామూలు గమ్ కూడా వాడుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను చూసారా, డ్రిల్లింగ్ అవసరం లేదని. ఎందుకంటే నేను ఒక పెద్ద హుక్ని దీనికి అటాచ్ చేస్తాను చూసారా, కింద నుంచి తీసేసాను. అట్లానే పై స్టడ్కి ఆల్రెడీ హోల్ వచ్చింది. రెండిట్లోంచి కలిపి కనుక మనం ఒకే ఒక్క హుక్ని కనుక వాడితే సరిపోతుంది. ఒకే ఒక్క జంప్ రింగ్ని కనుక వాడేస్తే చూసారా రెడీ అయిపోయింది. You called my soul when I was falling. You moved the crowds to stop me from hitting the ground. And every goal there was a meaning. For this love ain't kryptonite. Until you keep me close, a minute in this hourglass you hold. Oh, 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 and then I fall too deep. Maybe right then I'll wait to say a superhero. సో ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.